హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకుందాం. అందుకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి, కొన్ని ఉల్లిపాయలు, 4 ఎల్లిపాయలు కలిపి వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. మనమైతే వాటర్ కాదు, ఆయిల్తో మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మీకు ఒక టిప్ చెప్తాను. వేడి నీళ్ళు పెట్టి ఈ విధంగా పాత్ర పైన పెట్టేస్తే ఆవిరికి గోంగూర బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా చేస్తే మీరు ట్రై చేయండి. ఈ విధంగా ఆవిరికి తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసి పెట్టండి. ఇదైతే ఇంకా ఉడకలేదు, ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మిర్చి అలా మెత్తగా అవ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు అలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే రోలు ఉంటే రోట్లో, లేకుంటే మిక్సీలో కచ్చపచ్చగా రుబ్బుకోవచ్చు. మిక్సీ వద్దనుకుంటే మనం పప్పు రుబ్బుకుంటాం కదా ఫ్రెండ్స్, అందులోనైనా రుబ్బుకోవచ్చు. ఈ విధంగా ముందుగా మిర్చి, సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మిగిలినది మగ్గిన గోంగూర, ఆనియన్స్ అవి కూడా మొత్తం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయింది ఫ్రెండ్స్. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మాకైతే తక్కువ అయింది, అందుకే వేసాను. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒక కప్పులో తీసుకోవాలి. మనం పోపు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు ఫ్రెండ్స్. ఇలా తింటేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్లోనే కదా మనం మగ్గించింది, అందుకు బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇదైతే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అన్నం రోట్లో వేసుకొని తింటాం, బాగుంటుంది టేస్ట్ ఇలా తింటే. మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ ఆసమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నం కూడా అవుతుంది ఫ్రెండ్స్. బాయ్.